శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినములో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నీ దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందామండి. లేవియా కాండము 1వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. లేవియా కాండం 1వ అధ్యాయము 17వ వచనము. అతడు దాని రెక్కల సందున దాన్ని చీల్చవలెను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెలపైని దానిని దహింపవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి ప్రియులారా, దాన్ని రెక్కల సందున దాన్ని చీల్చాలి. ఈ దినాన చాలామంది రెక్కలు ఎగరేస్తుంటున్నారు. అవును, రెక్కలు ఎగరేస్తున్నారు అంటే గర్విస్తున్నారు అని అర్థం. ప్రేమైనట్టు దేవుని బిడ్డలారా గమనించండి. దేనిని బట్టి నీవు గర్విస్తున్నావు? నీలో ఉన్నదంతా దేవుడిచ్చిందే కదా. దేనిని బట్టి అయితే నీవు గర్విస్తున్నావో అది నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5లో యేసు ప్రభువారు కుమారుడై ఉండి కూడా దాసునిగా తనను తాను తగ్గించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొని తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. దాసుని స్వరూపమును ధరించుకొని ఈ లోకములో ఆయన జీవించాడు. ప్రియులారా, గర్వించకూడదు. మన రెక్కలు చీల్చబడాలి, మన గర్వం అణచివేయబడాలి. తగ్గించుకో. దేవునికి మనలను మనం సమర్పించుకోవాలి ప్రియులారా. అందుకే మనము దేవుని బిడ్డలుగా మార్చబడాలి. దేవునికి సమర్పించుకుందాం రండి. ఏ విషయంలో కూడా మనము గర్వించకూడదు. మొదటిగా మన తలను త్రుంచివేయాలి, అంటే తలంపులు త్రుంచివేయాలి. పొట్టను విడదీయాలి, అంటే మన గుండెల్లో మనసులో ఉన్నటువంటి ఇష్టం లేనటువంటి దురుద్దేశం అంతా తీసివేయబడాలి. ఈరోజు రెక్కలు చీల్చబడాలి, అంటే మనలో ఉన్నటువంటి ఈ అహంకారము తీసివేయబడదుముగాక. అప్పుడు యాజకుడు అగ్ని మీద ఆ కట్టెల మీద దాన్ని దహించడానికి ఆ పేల్చబడినటువంటి బలిపీఠం మీద ఏ విధంగా అయితే బలిని అర్పిస్తాడో అలాగా మనము కూడా రేపటి దినములో దేవుని యొక్క మందిరావరణంలో జిహ్వా బలులుగా సమర్పించుకుందాం. దేవుడిచ్చే దివ్యమైన ఆశీర్వాదములను సంపాదించుకుందాం. సజీవ యాగముగా తమను తాము దేవునికి సమర్పించుకోవాలన్నట్లుగా దేవుని కొరకు మనము సమర్పించుకొని ఆ త్రియేక దేవునికి సాక్షులుగా జీవిద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, గత 3 రోజులుగా ప్రభా పావురమును గురించి దహన బలుల గురించి మాతో మాట్లాడిన ప్రతి మాట వింటున్న బిడ్డలందరినీ ప్రభా ఒక కొత్త ఆలోచనకు నడిపించి రేపటి దినంలో మీ దివ్యమైనటువంటి మందిరావరణంలో నేను నా కుటుంబం యెహోవాను సేవించేదమన్నట్లుగా కుటుంబ సమేతంగా నీ సన్నిధికి వచ్చే అనుభవాన్ని మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకుని పొందుచున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.